వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. సో ఈ వీడియోలో టెట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మరి మెథడాలజీలో మంచి స్కోరింగ్ చేస్తే కొంచెం 6 క్వశ్చన్సే వస్తాయి. ఆ 6 క్వశ్చన్స్ కూడా మనకు ఆప్షన్స్ అన్నీ ఒకేలాగా కనిపించే విధంగా ఉంటాయి ఇందులో. సో కాబట్టి ఈ మెథడాలజీ ఆ 6 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో వచ్చే మెథడాలజీలో 6 క్వశ్చన్స్ ఏ రకంగా స్కోర్ చేయాలనేది ఒకసారి చూద్దాం. మరి ఇంపార్టెంట్ ఆల్రెడీ మెథడాలజీ వీడియోస్ కూడా ఉన్నాయి. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. చూడండి, మరి క్వశ్చన్ నెంబర్ 1లోకి వెళ్దాం. మీకు ఏదైనా టాపిక్స్ కావాలంటే అవి కూడా కామెంట్లో పెట్టవచ్చు. మీకు ఏ టాపిక్ లేదన్నా, మీకు ఏదైనా క్వశ్చన్స్ కావాలన్నప్పుడు కామెంట్ చేయండి, మీకు అవి అందించే ప్రయత్నం చేస్తాను. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 1లో హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది ఫేమస్ మ్యాథమెటికల్ టెక్స్ట్ లీలావతి విచ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ టు అండర్స్టాండ్ క్లాసికల్ ఇండియన్ మ్యాథమెటిక్స్. సో ప్రసిద్ధ గణిత శాస్త్ర గ్రంథం లీలావతి రచయిత ఎవరు? సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. మనకు ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటే మనకు నాలెడ్జ్కి సంబంధించినటువంటి స్కిల్ బాగా ఉండాలి, అంటే మనకు గుర్తుండాలి. అది అంటే మనం చదివినవన్నీ గుర్తుంటే ఇది చేయగలుగుతాం. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలిమినేషన్ కూడా రాదు, పనికిరాదు. ఎలిమినేషన్ మెథడ్ కూడా పనికిరాదు. సో లీలావతి గ్రంథ రచయిత భాస్కరాచార్య మనకు, కాబట్టి ఇది డైరెక్ట్ క్వశ్చనే. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. లీలావతి గ్రంథ రచయిత భాస్కరాచార్య. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. చూడండి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అన్ని వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక గణిత ప్రయోగశాల పద్ధతిలో ప్రధానంగా ఏ బోధనా సూత్రాన్ని అనుసరిస్తారు? విచ్ మ్యాక్సిమ్ ఆఫ్ టీచింగ్ ఈజ్ predominantly followed in the mathematics laboratory method. చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకు? నైరూప్యత నుండి మూర్తిత్వానికి, మూర్తత్వం నుండి నైరూప్యతకు, తెలియని దాని నుండి తెలిసిన దానికి, సాధారణ నుండి నిర్దిష్టానికి. అంటే గణిత ప్రయోగశాల పద్ధతిలో, అంటే గణితం ల్యాబొరేటరీలో మనం విద్యార్థులకు ఏ బోధనా సూత్రాన్ని అనుసరిస్తారు అని అంటున్నాడు. అంటే మరి ఇవన్నీ ఏంటో మనకు తెలవాలి. సాధారణ నుండి నిర్దిష్టానికి అంటే జనరలైజేషన్ నుంచి దానికి రావడాన్ని మనం సాధారణ నుండి నిర్దిష్టానికి అంటాం. తెలియని దాని నుండి తెలిసిన దానికి అంటే నోన్ టు అన్నోన్. సో ఇవన్నీ మనం ల్యాబొరేటరీలో ఉపయోగించము. నోన్ టు అన్నోన్ ఇవన్నీ ల్యాబొరేటరీలో ఎక్కువగా ఉపయోగించము. చూద్దాం, మరి ఇక్కడ నైరూప్యత నుండి మూర్తత్వానికి అని అంటాడు, మూర్తత్వం నుండి నైరూప్యతకు అన్నాడు. ఈ రెండు రివర్స్లు ఇచ్చాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. మూర్తత్వం నుండి నైరూప్యత కంటే దీని మీనింగ్ ఏంటి అంటే విద్యార్థులు స్వయంగా ఆ వస్తువులను తాకి వాటి అనుభవపూర్వకంగా నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ మ్యాథమెటిక్స్ ఆ సింబల్స్లోకి కానీ వాటిలోకి రావడాన్ని మనం మూర్తిత్వం నుండి నైరూప్యతకు అని అంటాం. సో ల్యాబొరేటరీలో మరి అదే రకంగా ఒక 3D ఫిగర్ ఉందనుకోండి. 3D ఫిగర్కి సంబంధించినటువంటి ఫేసెస్ ఎన్ని ఉన్నాయి, హెడ్జెస్ ఎన్ని ఉన్నాయి, వర్డ్సెస్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఆ 3D ఫిగర్ను చూసి కౌంట్ చేసి విద్యార్థి తర్వాత దాని యొక్క ఐలర్ ఫార్ములాను అప్లికేషన్ చేస్తాడు ఇక్కడ. సో అదే కాకుండా లోయర్ క్లాసెస్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఫస్ట్ కౌంట్ చేస్తారు. ఏవైనా మనం అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఇచ్చినప్పుడు ఆ వస్తువులను కౌంట్ చేసి నెక్స్ట్ 1కు సింబల్ ఇది, 2కు సింబల్ ఇది అనేది తర్వాత నేర్చుకుంటారు. కాబట్టి ఈ ప్రయోగశాల పద్ధతిలో ప్రధానంగా ఏ బోధనా సూత్రాన్ని అనుసరిస్తారంటే మూర్తత్వం నుండి నైరూప్యతకు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నైరూప్యత నుండి మూర్తత్వానికి కాదు, తెలియని దాని నుండి తెలిసిన దానికి కాదు, సాధారణ నుండి నిర్దిష్టానికి కాదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ గణిత విద్యా లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ క్రియాపదం నేరుగా మానసిక చలనాత్మక రంగంతో ముడిపడి ఉంది? సైకోమోటర్ డొమైన్, మానసిక చలనాత్మక రంగం, మనకు జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగం, 3 ఉంటాయి మనకు. అంటే జ్ఞానానికి సంబంధించింది జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగం. ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది మనకు మూడిటి పైన.
ఏం క్వెషన్ వచ్చిందంటే ఇంతకుముందు గణిత శాస్త్రం గురించి తెలుసుకున్నటువంటి విద్యార్థి వారి యొక్క గణిత ప్రతిభకు వారికి మెచ్చుకునే విధంగా చెప్పిండు అనేది వచ్చింది. దాన్ని ఏమన్నా మనం భావావేశ రంగం అన్నాం. ఇక్కడ జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మకం, భావావేశ రంగంలో ఇది ఏది దానికి ముడిపడి ఉంది అంటుండు. ఇప్పుడు జ్ఞానాత్మక రంగం అంటే మనకు జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఇవన్నీ వస్తాయి. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ ఇవన్నీ మనకు జ్ఞానాత్మక రంగంలో వస్తాయి. మరి భావావేశ రంగంలో ఏమొస్తాయి మనకు? భావావేశ రంగంలో మనకు రావాల్సిన గ్రహించడం, ప్రతిస్పందించడం, గ్రహించడం, ప్రతిస్పందించడం, వ్యవస్థాపనం, విలువ కట్టుట ఇవన్నీ మనకు భావావేశ రంగంలో. అంటే విలువ కట్టుట ఇక్కడ ఉంది చూడండి, ఇది కాదు మరి. మానసిక చలనాత్మక రంగం ఇది భావావేశ రంగం, విలువ కట్టుట అనేది. విశ్లేషించడం అనేది ఎక్కడ అనుకున్నాం మనం? విశ్లేషణ, సంశ్లేషణ జ్ఞానాత్మక రంగం అనుకున్నాం, కాబట్టి ఇది కూడా కాదు. గుర్తుకు తెచ్చుకోవడం కూడా జ్ఞానాత్మక రంగానికి సంబంధించిందే, కాబట్టి ఇది కూడా కాదు. సో మరి మానసిక చలనాత్మక రంగంలో ఏమొస్తాయి మనకు? మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ, హస్తలాఘవం. హస్తలాఘవం అంటే చేయితోటి మనం వేసేటటువంటి బొమ్మలు కానీ డయాగ్రామ్స్ కానీ వాటిని హస్తలాఘవం అంటారు. కాబట్టి అది కూడా మానసిక చలనాత్మక రంగం కిందకే వస్తుంది. కాబట్టి ఇక్కడ గీయడం, ఇక్కడ అడిగిండు మనకు మానసిక చలనాత్మక రంగం దేది మునిపడిందని. గీయడం లేదా నిర్మించడం ఆన్సర్. ఈ విశ్లేషించడం, గుర్తుకు తెచ్చుకోవడం అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి. అవి విలువ కట్టడం అనేది భావావేశ రంగానికి సంబంధించినటువంటి ముడిపడి ఉన్నటువంటి ఒక చలనాత్మక రంగం. ఏ చలనాత్మక రంగంతో ముడిపడి? విద్యా లక్ష్యాలు. కాబట్టి ఇక్కడ మనకు గీయడం లేదా నిర్మించడం అనేది భావావేశ రంగాన్ని, అది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి. సో ఇప్పుడు ఈ మూడింటి గురించి డీప్గా మీరు తెలుసుకున్నట్లయితే మిగిలిన వేరే వేరే క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా వాటి గురించి సరైన సమాధానం చేయగలుగుతారు. చూడండి, ఇక్కడ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ప్రామాణిక సూక్ష్మ బోధనా చక్రం మైక్రో టీచింగ్ ప్రకారం ఒక పూర్తి చక్రం యొక్క మొత్తం వ్యవధి ఎంత? మైక్రో టీచింగ్ చేసేటప్పుడు స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ప్రామాణికంగా వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి మైక్రో టీచింగ్, స్టాండర్డ్ మైక్రో టీచింగ్ వ్యవధి ఎంత అంటారు. సో ఇక్కడ 45 నిమిషాలు ఇచ్చాడు మనకు, 20 నిమిషాలు ఇచ్చాడు, 50 నిమిషాలు ఇచ్చాడు. సో ఇచ్చిన దాంట్లో మనకు 36 నిమిషాలు అనేది ఆన్సర్ రైట్. 36 మినిట్స్ అనేది రైట్. నెక్స్ట్ మనకు క్వశ్చన్లో 36 మినిట్స్ ఏంటి, 36 మినిట్స్లో ఏ పార్ట్స్ ఉంటాయి అని కూడా అడగొచ్చు మనకు. ఫస్ట్ 6 మినిట్స్ టీచింగ్, ఫస్ట్ 6 మినిట్స్ టీచింగ్, నెక్స్ట్ 6 మినిట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం. సో అగైన్ 12 మినిట్స్ రీప్లాన్, ఫీడ్బ్యాక్ తర్వాత మళ్ళీ రీప్లాన్ చేయడం, మళ్ళీ 6 మినిట్స్ రీటీచ్ చేయడం, మళ్ళీ 6 మినిట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం. ఇది ఈ 36 మినిట్స్లో జరిగేటటువంటి మైక్రో టీచింగ్లో ఒక పూర్తి కంప్లీట్ సైక్లిక్ కావడానికి ఇది మనం చేసేటటువంటి మైక్రో టీచింగ్ వ్యవధి 36 మినిట్స్. 36 మినిట్స్లో ఈ పార్ట్స్ చేస్తాం. ఫస్ట్ 6 మినిట్స్ టీచింగ్, సెకండ్ 6 మినిట్స్ ఫీడ్బ్యాక్, అగైన్ నెక్స్ట్ 12 మినిట్స్ మనకు రీప్లాన్, 6 మినిట్స్ రీటీచ్, మరి నెక్స్ట్ అగైన్ 6 మినిట్స్ ఫీడ్బ్యాక్. సో ఓన్లీ టీచింగ్కు 12 మినిట్సే ఉంటుంది ఇందులో. ఓన్లీ టీచింగ్కు 12 మినిట్స్ ఉంటుంది. ఫీడ్బ్యాక్ 12 మినిట్స్, రీప్లాన్ కూడా 12 మినిట్స్, అన్నీ 12 మినిట్స్ ఉంటాయి. సో ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మీకు నెక్స్ట్ క్వశ్చన్లో ఈ 36 మినిట్స్లో ఏ పార్ట్స్ ఉంటాయి, రీప్లాన్కి ఎన్ని మినిట్స్, టీచింగ్కి ఎన్ని మినిట్స్, రీటీచ్కి ఎన్ని మినిట్స్, ఫీడ్బ్యాక్ ఎన్ని మినిట్స్, నెక్స్ట్ ఫీడ్బ్యాక్ ఎన్ని మినిట్స్ అని అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక చూడండి, గణిత శాస్త్ర తార్కిక నిర్మాణంలో ఎలాంటి నిరూపణ అవసరం లేకుండానే సార్వత్రిక సత్యాలుగా అంగీకరించబడే వాక్యాలను ఏమంటారు? గణిత శాస్త్ర తార్కిక నిర్మాణంలో ఎలాంటి నిరూపణ అవసరం లేకుండా, నిరూపణలు అవసరం లేకుండా అంగీకరించబడే వాక్యాలు ఇక్కడ సిద్ధాంతాలు అయితే కాదు, మనకు ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు ఇక్కడ.
నిర్వచనాలు కాదు, డెఫినేషన్స్ కాదు. డెఫినేషన్ ఇచ్చినామంటే దానికి నిరూపణ అవసరమే. ఆ నిరూపణ ఉంటేనే డెఫినేషన్ ఇస్తాము. పరికల్పనలు కాదు, స్వయం సిద్ధాలు. సో కొన్ని క్వశ్చన్స్కి మనకు ఎలిమినేషన్ మెథడ్ ఉపయోగపడుతుంది. మిగతా కాదు, ఎలిమినేట్ చేసుకుంటూ పోతే మిగిలింది మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ స్వయం సిద్ధాలు ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఆధునిక గణిత తరగతుల్లో ఉపయోగించే నిర్మాణాత్మక వాదం యొక్క 5E అభ్యసన నమూనాలో మొదటి ఈని దేనిని సూచిస్తుంది అన్నాడు. 5E అంటే ఏందో తెలవాలి మనకు ఫస్ట్. 5E అంటే ఎంగేజ్. ఫస్ట్ వన్ ఎంగేజ్, సెకండ్ వన్ ఎక్స్ప్లోర్, థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్, ఫోర్త్ వన్ ఎలాబొరేట్, ఫిఫ్త్ వన్ ఎవాల్యుయేట్. అంటే ఇక్కడ ఆసక్తి కలిగించడం. ఎంగేజ్ అంటే ఆసక్తి కలిగించాలి, ఆసక్తి కలిగించుట. ఎక్స్ప్లోర్ అంటే అన్వేషణ, ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడం, ఎక్స్ప్లోర్ అంటే విస్తరించడం, ఎవాల్యుయేట్ అంటే మూల్యాంకనం. చూడండి ఇప్పుడు చూడండి, ఈ 5Eలో మూల్యాంకనం కాదు. ఏమన్నాడు? 5E అభ్యసనంలో మొదటి ఈ అంటుండు. మొదటిది దేన్ని సూచిస్తుంది అంటుండు. మూల్యాంకనం కాదు మనకు. మూల్యాంకనం అనేది 5E. వివరించడం ఎక్కడుంది? వివరణ థర్డ్ E. ఇది కూడా కాదు. విశ్లేషణ ఎక్కడుంది? అన్వేషణ, వివరణ, విశ్లేషణ, అన్వేషణ, విస్తరించడం. ఈ విశ్లేషించడం కూడా కాదు, విస్తరించడం కూడా కాదు, విశ్లేషించడం. నిమగ్నం చేయడం అనేది ఆసక్తి కలిగించడం. అంటే నిమగ్నం చేయడం అనేది ఇందులోకి వస్తుంది 5E ఫస్ట్. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. వివరణలోనే మనకు విశ్లేషించడము, విస్తరించడంలో కూడా విశ్లేషించడం వస్తుంది. కాబట్టి ఇవి 5E మనకు ఇందులో, ఈ 5Eలో ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యుయేట్, ఈ 5Eని మనం సూచిస్తాం. 5Eలో మొదటి అడిగింది కాబట్టి మొదటి అనేది నిమగ్నం చేయడం అనేది అంటే ఆసక్తిని కలిగించాలంటే నిమగ్నం చేయాలి. ఈ నిమగ్నం చేయడం అనేది ఆన్సర్, మనకు రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ గణిత పాఠ్య ప్రణాళికను కేవలం కఠినమైన గణిత క్రమంలో కాకుండా పిల్లల మానసిక, వయస్సు, ఆసక్తులు మరియు అభ్యసన సామర్థ్యానికి అనుగుణంగా నిర్వహించడాన్ని ఏమంటారు? తార్కిక విధానం కాదు. శీర్షిక విధానం అంటే శీర్షిక విధానం ఏ రకంగా స్టాండర్డ్ని బట్టి పెంచుకుంటూ పోతారు. పిల్లల యొక్క మానసిక, వయస్సు అవన్నీ పరిగణలోకి తీసుకోకుండానే ఉంటుంది. అది కాలానుక్రమం అంటే మనం చరిత్ర చెప్పడం అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ 3 కాదు, మానసిక విధానం. శీర్షిక విధానం అనేది ఫిక్స్డ్, వీటికి స్పెషల్గా చేసే వాటిని మనం దీన్ని మానసిక విధానం అంటాం. వారి యొక్క పిల్లల యొక్క మానసిక స్థితి ఆధారంగా వారి యొక్క అభ్యసన సామర్థ్యాన్ని అనుగుణంగా నిర్వహించడాన్ని మనం మానసిక విధానం అంటాం. ఇదేమో జనరలైజ్. శీర్షిక విధానం అనేది జనరల్గా ఉంటుంది. వారి యొక్క మానసిక స్థితి ఉన్నటువంటి పిల్లలకు స్పెషల్గా నిర్వహించడాన్ని మనం మానసిక విధానం అంటాం. సో ఇక్కడ చూడండి, బోధనా శాస్త్ర కోణంలో ఒక విద్యార్థి గణితంలో తరచుగా లెక్కింపు తప్పులు చేస్తుంటే ఉపాధ్యాయుడు ఆ తప్పులను ఎలా చూడాలి? ఇక్కడ కూడా ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు. ఆ తప్పులను ఎట్లా చూడాలి? విద్యార్థి యొక్క తక్కువ తెలివితేటలకు సంకేతంగా చూడాలన్నా? తప్పులు చేస్తుంటే కాదు. ఒక విద్యార్థి గణితంలో తరచుగా తప్పులు చేస్తుంటే విద్యార్థి తెలివితేటలు తక్కువగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం లేదు. కఠినమైన శిక్ష విధించడానికి తగిన కారణంగా. కఠినమైన శిక్ష విధించాలన్నా? కాదు, ఇది అసలే కాదు. బోధనలో ఉపాధ్యాయుడి వైఫల్యమా? అది కూడా కాదు, అది చెప్పడానికి అవకాశం లేదు. విద్యార్థి ఆలోచన విధానాన్ని
అర్థం చేసుకోవడానికి ఒక విలువైన సాధనంగా మనం ఉపయోగించాలి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీకు 8 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా కామెంట్ చేయొచ్చు. మీకు ఏదైనా సబ్జెక్ట్ కావాలంటే కూడా మ్యాథమెటిక్స్ సంబంధించి, మెథడాలజీకి సంబంధించింది టాపిక్స్, ఆ టాపిక్స్ ఏమైనా కావాలంటే కూడా మీరు కామెంట్లో చేయొచ్చు, కామెంట్లో షేర్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. వీడియోస్ చాలా ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ చాలా వీడియోస్ అన్ని వీడియోస్ చూడండి. అన్ని వీడియోస్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కువ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.